ప్రతిపక్ష నేత హరీష్ రావు గారు లేవనెత్తిన అంశాల్లో రెవెన్యూకి సంబంధించిన భూభారతి గురించి ఇటీవల నార్కట్పల్లి తహసీల్దార్ ఆఫీసును సందర్శించడం జరిగింది. అందులో వచ్చినటువంటి ఒక పేద మహిళకు ఈ యొక్క సాదా బైనాం ద్వారా పని చేయమని చెప్పి దరఖాస్తు పెట్టుకుంటే అది నానాక కొర్రీలు తహసీల్దార్ గారు 2000లో దరఖాస్తు చేసుకున్న మాత్రమే చేస్తామని చెప్తారు. మిగతా వాళ్ళు రైతు సదస్సులో అర్జీ ఇచ్చిన వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. ఇవి స్టిల్ నౌ పెండింగ్లో ఉన్నది వాస్తవం. హరీష్ రావు గారు ఏదైతే చెప్తున్నారో ఇది కరెక్టు. ప్రభుత్వం తక్షణమే బీదవారికి సాదా బైనామాలో చేయాలి. ఈ యొక్క నిబంధన ఏదైతే ఆయన చెప్తున్నాడో, ఎవరైతే భూమి ఇచ్చినారో అమ్ముకున్నారో వాళ్ళు స్టాంపు బాండ్ పేపర్ మీద అఫిడవిట్ ఇవ్వాలనే నిబంధన పెట్టడంతో ఇవన్నీ కూడా ఆగిపోయినాయి. ఇది వాస్తవం. అలా కాకుండా ప్రభుత్వం దాని మీద జీవో చేసి ఏదైతే ఇది కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి అఫిడవిట్, వాళ్ళ దగ్గర నుంచి సంతకం లేకుండా ఎప్పుడో 60 నుంచి 70 నుంచి 80 నుంచి 84 మన సంఘటన 84 సంఘటన కాబట్టి అలాంటిది నిబంధనలు ప్రభుత్వం పెట్టకుండా దీన్ని అందరికి కూడా దరఖాస్తు పెట్టిన వాళ్ళకు సర్వే చేసి భూమిని పక్కన ఉన్నటువంటి వాళ్ళతో సంతకాలు పెట్టించేసి ఖచ్చితంగా చేసుకోవాలనేది విషయాన్ని చెప్తున్నాం. అదే విషయము సాదా బైనామా రెండో దశలో 9,26,20,000 సదస్సులు పెట్టారు. సదస్సులో దరఖాస్తు పెట్టిన వారికి అవకాశం అంటున్నారు. దరఖాస్తులు తహసీల్దార్ దగ్గర పెట్టిన వాళ్లకు న్యాయంగా పేద ప్రజలకు ఈ యొక్క సాదా బైనామా న్యాయం చేయాలని ప్రభుత్వానికి కోరుతున్నాం. ఇప్పటికే తహసీల్దార్ ఆర్ఐ గారు చెప్తారు ఇది నిషేధ భూమిలో ఉందా, ఎట్లొచ్చింది, క్వశ్చన్స్ రకరకాలుగా రేజ్ చేస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ నార్కట్పల్లి తహసీల్దార్ జనవరిలో మేము అర్జీ పెట్టాము ఒక పేద మహిళ తరపున. అమ్మాపూర్ ఆ ఊరు నుంచి సర్పంచ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆర్ఐ గారు అడిగే క్వశ్చన్లు అదేవిధంగా తహసీల్దార్ చెప్పే సమాధానాలు పొంతలు లేకున్నది. ఇది ప్రజాపాలనలో ఆ పాతవన్నీ కూడా చెప్పకుండా ఎవరికైతే సాదా బైనా ఉండి ఎవరైతే వాళ్ళు పొలంలో వాళ్ళే ఉండి వ్యవసాయం చేసుకునే అందరికి కూడా పట్టా పాస్బుక్లు ఇస్తూ రైతు బంధు ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.